ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. మీ ప్రత్యర్థి పార్టీ యొక్క అభ్యర్థికి 30 సంవత్సరాల ఇండస్ట్రీ, దగ్గర దగ్గర 40 సంవత్సరాలు. అటువంటి వ్యక్తితో పోరాడి మీరు నేడు టీడీపీ జెండాని ఎగరవేసి ముందుకొచ్చారు. ఇక్కడ ఎదుర్కొన్న సమస్యలు అంటూ ఏమి లేవండి. యాక్చువల్గా జనరల్గా నాది 40 డేస్ ముందు అనౌన్స్ చేశారు. అంటే లాస్ట్ సీట్ నాదే అనౌన్స్ చేసింది టీడీపీ పార్టీలో. అనౌన్స్ చేసిన తర్వాత నేను మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత నా మీద మోపి అనౌన్స్ చేశారేమనిపించింది. దాన్ని నాకు గెలుపు ఒకటే ముందు కనిపించింది. అక్కడ ప్రత్యర్థి 40 ఏళ్ళు రాజకీయ ఉద్దండుడా లేకపోతే ఇంకోటి సమస్య పెడుతున్నారా ఇలాంటివి ఏమీ కనిపించలేదు. నాకు అవకాశం కల్పించారు పెద్ద ఆయన, నేను గెలవాలి అంతే. అక్కడ నేను ఎన్ని కష్టాలైనా కానీ ఎన్ని నష్టాలైనా ఓర్చుకొని నేను పనిచేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయిన ఆ రోజే. దేనికంటే నాకు సీట్ అనౌన్స్ చేసిన రోజు పార్టీ ఆఫీస్ని కాల్చారు ఇక్కడ. అంటే నిరసన వ్యక్తం చేశారు. ఎవరైతే నిరసన వ్యక్తం చేశారో వాళ్ళని కలుపుకొని నేను నా విజయాన్ని దక్కించుకున్నాను. అనంతపూర్లో దాదాపు 12 మంది ఆశావాహులు ఉన్నారు. అనంతపూర్ సీట్కి ట్రై చేసినప్పుడు ఆ 12 మందిని కలుపుకొని నేను ఎలక్షన్ చేయడం జరిగింది. అక్కడక్కడ కొంతమంది లాస్ట్లో పార్టీకి పనిచేయలేదని చెప్పేసి అక్కడక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ నేనైతే చేశారే అనుకుంటున్నాను. కానీ అందరినీ కలుపుకొని పోవడం వల్ల నా విజయం నల్లేరు మీద నడకగా వచ్చింది. అవతల మీరు చెప్పినట్లు 40 ఏళ్ళు రాజకీయ కురువృద్ధుడు ఆయన. ఎందుకంటే 4 సార్లు ఎంపీ, తర్వాత ఒకసారి ఎమ్మెల్యే, తర్వాత వాళ్ళ ఫాదరు దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ కానీ 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా చేశాను. దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాజకీయ ఫ్యామిలీ అది వాళ్ళది, అనంత వెంకటరామరెడ్డి గారిది. అలాంటి వ్యక్తి మీద గెలవడం నిజంగా నాకు గర్వంగా ఉంది. దీంట్లో నా పాత్ర అంటూ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. ఏదైతే అవకాశం కల్పించారో దాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాను. అంటే మా పార్టీ ఇది అని చెప్పేసి కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం. చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లు వేశారు. మేము జస్ట్ కోఆర్డినేటర్స్ ప్రజలకి సార్కి, అంతేగాని కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారి విజయమే. చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజల ఆకాంక్ష, దాంట్లో భాగంగానే ఓట్లు వేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దగ్గుపాటి ప్రసాద్ గారు, ముందుగా మీ యొక్క విద్య అంటే ఎక్కడి నుంచి కొనసాగింది, అంటే ఏ ఊళ్ళో చదువుకున్నారు, కుటుంబ నేపథ్యం గురించి? మా కుటుంబ నేపథ్యం వచ్చేసి చిన్న అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి, వ్యవసాయ రైతు కుటుంబం. మా అమ్మ మా నాన్న ఈరోజు కానీ వ్యవసాయం చేస్తారు. సలకం చెరువులో ఒక 2-3 ఇయర్స్ అనుకుంటా. ఫస్ట్, సెకండ్, థర్డ్ అక్కడ చదివాను. తర్వాత బండ్లపల్లి పప్పూర్లో 4th, 5th చదివాను. తర్వాత బండమీదపల్లిలోనే 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు. తర్వాత గుంటూరులో 10th క్లాస్ చదివాను. తర్వాత పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేసిన తర్వాత నేను హైదరాబాదు కోచింగ్కి వెళ్ళాను, ఈసెట్ కోచింగ్కి. అప్పటికే మా చిన్నాన్నగారు ఈ వ్యాపారంలో ఉండేవాళ్ళు. అక్కడ ఈసెట్ కోచింగ్ రాసినప్పుడు ప్రైవేట్ కాలేజీలో వచ్చింది. కానీ ఆ రోజుల్లో అంత ఆర్థిక స్తోమత లేక, ఎందుకంటే నా వెనకల నా తమ్ముళ్ళు కానీ చదివించుకోవాలని ఉండింది నాకు. అంత లేక నేను ప్రైవేట్గా ఏఎంఐ మెకానికల్ రాశాను. అది ఈక్వల్ టు ఇంజనీరింగ్. ఇంట్లో దాని తర్వాత మా బాబాయ్ గారు ఒక చిన్న వ్యాపారం, ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టారు. దాంట్లో నేను షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి నేను అంటే నాకు నేను కష్టాన్ని నమ్ముకుంటాను. నేను ఆ రోజు నాకు మా బాబాయ్ గారు బాధ్యత అప్పచెప్పారు, యూనిట్ డెవలప్ చేయాలని చెప్పేసి. మా బాబాయ్ గారు సపోర్ట్తో బాగా అంచెలంచెలుగా వచ్చాను. దాని తర్వాత 2008లో నేను ఒక్కరినే మళ్ళీ సొంతంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక
1200 మంది నుంచి 1300 మంది ఎంప్లాయీస్ ఉంటారు. డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే మా కంపెనీల తరఫున దాదాపు ఒక 2000 మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందండి. నాకు ఇవన్నీ ఏంటంటే ఈ జర్నీలో మా బాబాయ్ గారు, పిన్ని, మా మదర్ ఫాదరు, తర్వాత మా వైఫ్, ఎవరు అంటే నేను ఏం చేసినా కానీ వద్దని చెప్పలేదు. అంటే ధైర్యంగా ముందుకెళ్ళాను. ఎక్కడ జనరల్గా ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ముందుకెళ్ళలేదు. వీళ్ళు వెనక్కుంటే మా మిస్సెస్ అయితే మా మదర్ ఫాదరు, మా పిన్ని బాబాయ్ వీళ్ళు సపోర్ట్తోనే నేను బాగా ఒక స్టేజ్కి వచ్చానని చెప్పేసి ఫైనాన్షియల్గా బాగా సెట్ అయ్యానని చెప్పేసి తెలియదు. దగ్గుబాటి ప్రసాద్ గారు ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు. ఒక వ్యాపారవేత్తగా ఉండి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నేను వ్యాపారవేత్తకేం కాదండి. 2014లోనే నేను పరిటాల సునీత గారు నాకు ఎంపీటీసీగా అవకాశం కల్పించారు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ గురువు నన్ను ఇనిషియల్గా తీసుకొచ్చింది సునీతమ్మకే. 2014లో ఎంపీటీసీగా అవకాశం కల్పించారు. ఎంపీటీసీ గెలిచిన తర్వాత కొద్దిగా అవగాహన ఉండేవాళ్ళు ఎంపీపీగా చేస్తే బాగుంటుందని నాకు అవకాశం కల్పించారు. ఎంపీపీగా రాప్తాడు ఎంపీపీగా 2000 నుంచి 14 నుంచి 19 వరకు నేను ఎంపీపీగా చేశాను. ఆ బాధ్యత నాకు అప్పగించిన దానికి జాతీయ స్థాయిలో రాప్తాడు మండలాన్ని నిలబెట్టాను. జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకున్నాను నేను. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద అందుకోవాల్సింది, కానీ ఆయనకి అనివార్య కారణంలో ప్రోగ్రాం రద్దయితే మన యూపీ ముఖ్యమంత్రి ద్వారా, తర్వాత అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ తోమర్ ద్వారా అనుకోవడం జరిగింది. ఆ రోజు నాకు అవకాశం కల్పించారు కాబట్టి సునీతమ్మక్క ఈరోజు నేను ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా వచ్చానేమని చెప్పేసి. ఇండస్ట్రీస్ వచ్చేసి నాకు ఉండడం అయితే వాస్తవం. ఇండస్ట్రీస్ ఏంటంటే నా పర్సనల్ బిజినెస్. నాతో పాటు నా తమ్ముళ్ళు ఉన్నారు, ఆ తమ్ముళ్ళు చూసుకునేవాళ్ళు. 2014, 19లో కానీ ఫుల్ టైం రాజకీయాలు చేశాను. ఫుల్ టైం ఇక్కడే ఉండేవాడిని. దాని తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ నేను నా వ్యాపారాలను చూసుకోవడం, మళ్ళీ ఇప్పుడు అవకాశం కల్పించారు. 100% ఇక్కడే ఫుల్ టైం. ఎక్స్పెక్ట్ చేశారా? నేను చేయలేదండి. యాక్చువల్గా 2029కి నేను అంటే డీలిమిటేషన్స్ అవుతాయి, అప్పుడేమన్నా అవకాశం రావచ్చేమో అనే దీనిలో నేను ఉన్నాను. 2024 నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీకు ఎమ్మెల్యే కావాలనే ఆలోచన అయితే ఉంది. 2029 డీలిమిటేషన్స్ అవుతాయి. అప్పుడు ఏదైనా ఛాన్స్ ఏమన్నా దొరికితే ఖచ్చితంగా కావాలనే ఆలోచన అయితే ఉండేది. కానీ అందులో ముందుగానే వచ్చేసింది. 2024 అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ యంగ్ జనరేషన్ని బయటికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఎక్కడైతే యంగర్స్ ఉన్నారో మాలాంటి వాళ్ళు అడిగి రిక్వెస్ట్ చేసిన దాని నుంచి కన్సిడర్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం కల్పించారు. ఆయనకి మా జీవితాంతం తెలుగుదేశం పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు మీరు ఎంపీపీగా ఉండి మీ రాప్తాడు మండలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు, నేషనల్ అవార్డు తీసుకున్నారు. అనంతపురం ఎమ్మెల్యేగా మీరు ఏం చేయాలనుకున్నారు? అనంతపురం ఎమ్మెల్యేగా ఏదైతే వాగ్దానం ఇచ్చామో గత 35 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు గత ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు గత ఎలక్షన్ క్యాన్వాసింగ్లో చెప్పడం జరిగింది. నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేకపోతే నేను నెక్స్ట్ ఎలక్షన్కి నిలబడ్డామని చెప్పేసి గత 2019 ఎలక్షన్లో చెప్పాను. కానీ ఆయన తెలియకపోయాడు. కానీ 2024లో గెలిచాము, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆల్రెడీ దాని మీద మా ఎంపీ గారితో మాట్లాడడం జరిగింది. పార్లమెంట్లో కానీ ప్రస్తావించారు. నిన్న కానీ ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తావించారు. అలాగే డంపింగ్ యార్డ్ కోసం 30 ఎకరాల ల్యాండ్ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి ఎన్ఆర్ చేసి ఏదైనా అవకాశం ఉంటే తీయమని చెప్పేసి లెటర్ కానీ పంపించారు. అంటే 2 నెలలను 60 డేస్ ఇంకా కాలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి. అంటే గెలిచి ఈ 5 ఇయర్స్లో మీరు 30 డేస్ 40 డేస్లోనే ఇంత ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంది. అంటే మేము ఏమైతే వాగ్దానం ఇచ్చిన అనంతపూర్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ కానీ,
తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇలాంటి కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. అవన్నీ కానీ ఖచ్చితంగా 5 years లోపల మా ముఖ్యమంత్రి వారి సహాయంతో ఖచ్చితంగా నేను చేస్తాను. అలాగే నాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టరు మా జిల్లా వాసి కావాడు, ఇంకోటి హెల్త్ మినిస్టరు ఇక్కడే, అంటే మీ జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముగ్గురు మంత్రుల సహాయంతో అనంతపూర్ని అయితే అభివృద్ధి వైపు అయితే తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. అనంత అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే అనంత వెంకటరామరెడ్డి గారు అదే నినాదంతో వచ్చారు, కొన్ని చేయలేకపోయారేమో. మరి కానీ మీరు ఏ విధమైనటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు ప్రజల్లోకి? ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో మీరు అన్నట్లు అనంత అంటే అభివృద్ధి అనేది ఒక ఉన్నింది. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కడ ఏం డెవలప్మెంట్ కనిపించట్లేదు. ఎందుకంటే గత 40 ఏళ్ళలో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ విజయనగరం, మన విజయవాడ, గుంటూరు లాంటి టౌన్లు తీసుకుంటే వాటితో పోల్చుకుంటే మన టౌన్ చాలా వెనకబడింది. ఎక్కడంటే ఇప్పుడు ఒక చిన్న తాడిపత్రి లాంటి ఒక మున్సిపాలిటీని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించారు. అనంతపూర్ ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేలేదు. ఇంకేం డెవలప్ చేసినట్లండి. ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించారు. అనంతపూర్లో ఇప్పుడు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. లాస్ట్ టైం చెప్పారని చెప్పాం కదా. ఇంకా ఎక్కడ డెవలప్ చేసినట్లు? గత 5 ఏళ్ళలో ఎక్కడ చేశారు? ఆయన ఎంపీగా 4 సార్లు ఉన్నారు, ఏం చేశారు? పర్టికులర్గా ఏదైనా చేశానంటే ఒక హైవే ఒకటి రోడ్డు వేయించారు. దాంట్లో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన ఫండ్స్ ఈయన వచ్చిన తర్వాత శాంక్షన్ అయినవి. ఆ రోడ్డు ఒకటి వేయించారు. అది కానీ ఏంటంటే వంకర్ టింకర్గా వేయించారు. దాంట్లో అనేకమైన అవినీతి జరిగింది. ఆయన కావాల్సిన చోట కుదించడం. జనరల్గా రోడ్ వైడనింగ్ అంటే వెడల్పు చేస్తారు. ఆయన కావాల్సిన చోట ఇప్పుడు మీరు నీమా ఆప్టికల్స్ ఉంది, నీమా ఆప్టికల్స్ రోడ్ కుదించారు. అలాగే కొన్ని చోట్ల దాన్ని ఏమంటారు, వైడనింగ్ చేయకోకుండా యాసీజ్గా ఇచ్చారు. కొన్ని చోట్ల డబ్బులు తీసుకొని బిల్డింగ్లు కానీ ఆపారని చెప్పేసి, అంటే ఇవన్నీ అనంతపూర్ ప్రజలు చెప్తా ఉంటే వినిను అనమాట. అవి ప్రాక్టికల్గా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఏమేమి అవినీతి జరిగింది ఎంత ఎందుకంటే నాట్ ఓన్లీ అనంతపూర్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భయంకరమైన అవినీతి జరిగింది. అవన్నీ బయటికి తీస్తున్నారు. లాస్ట్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే చేసిందో బయటికి తీసిన తర్వాత అనంతపూర్లో కానీ ఎంత అవినీతి జరిగింది అనేది బయటకు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు గమనించారో లేదో, ఈ వర్షాకాలంలో సప్తగిరి సర్కిల్, ఆ సర్కిల్ నుంచి లలితగల్ల పరిషత్ వరకు భయంకరమైన వాటర్ స్టోరేజ్ అవుతుంది. ప్లస్ ఆ మురిగి నీరు, వర్షం నీరు చేరి రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. దాన్ని మీరు ఎప్పుడు చర్యలు తీసుకొని ఎప్పుడు ముందుకు? ఆల్రెడీ ఈరోజు కానీ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అది వీలైనంత తొందరలో, ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ కమిషనరు, ఇన్ఛార్జ్ కమిషనరు, తర్వాత మేయరు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఎక్కడైతే అంటే ఇలాంటివి చేస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి తీసుకురావాలని చెప్పేసి వాంటెడ్లీ ఆపడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ నేను మాట్లాడాను మున్సిపల్ కమిషనర్తో. వీలైనంత తొందరలో, నేను అనుకోవడం ఒక 2-3 రోజుల్లోనే మొత్తం క్లియర్ అవుతుంది. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ వెళ్ళి చూసి రావడం జరిగింది. అలాంటివి నాట్ ఓన్లీ సప్తగిరి సర్కిల్, ఎక్కడ ఉన్నా కానీ, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, లాస్ట్ మంత్లో నేను మొత్తం రామ్నగర్ మొత్తం తిరిగాను డ్రైనేజ్ వ్యవస్థ మీద. తర్వాత నడివంక మొత్తం చూసుకుంటే మీరు మార్పు కనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ, తర్వాత నడివంక క్లీన్ చేయడం కానీ, ఇవన్నీ నేను గట్టిగా చెప్పడం వల్ల మొత్తం డ్రైనేజ్ అయితే ఏమి, తర్వాత నడివంక అయితే ఏమి, ఇవన్నీ క్లీన్ చేసి కొద్దిగా శుభ్రపరిచారు. ఇంకా చాలా చోట్ల జరగాలి ఇది. ఆల్మోస్ట్ ఓల్డ్ టౌన్ కానీ, తర్వాత ఈ మన రామ్నగర్లో కానీ డ్రైనేజ్ ఏమైందంటే, పాపులేషన్ పెరిగింది. ఇంతకుముందు అంతా 1 మీటర్ డ్రైన్ ఉంది, ఇప్పుడు 2 మీటర్స్ డ్రైన్ టెండర్స్ కానీ కాల్ ఫార్మేషన్ చేయమని చెప్పాను. ఇవన్నీ అంటే
ఈ దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఓకే. దానికోసం ట్రై చేస్తున్నాను. మా ఎంపీ గారు కానీ అక్కడ అంటే ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అది వర్క్? ఎప్పుడు మొదలవుతుందని? ఆల్రెడీ డిపిఆర్ చేసేసి సబ్మిట్ చేసాం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు మినిస్టర్ గారిని ఇవ్వడం జరిగింది. అవి ప్రాసెస్లో ఉన్నాయి. నేను అనుకోవడం ఒక 5-6 మంత్స్లో శాంక్షన్గా రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అనంతపురం పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయింది. మీరు చూసింటారు అది కూడా, మీ బండికే అడ్డం వచ్చింటారు అందరు. విపరీతమైన ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ నుంచి వెసులుబాటు ఎప్పుడు కల్పిస్తారు అనంతపురం ప్రజలకి? అదే ఖచ్చితంగా. అంటే ఒకటి వేణుగోపాల్ నగర్లో ఒక చిన్న రోడ్ డిస్టర్బెన్స్ ఉంది. నేను కలెక్టర్ గారిని దృష్టికి తీసుకెళ్ళాను. కొద్దిగా అక్కడ ఒక 50 సెంట్లు రోడ్డు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటే అది కానీ కలెక్టర్ గారు చెప్పాను. నేను అది క్లియర్ చేస్తానని చెప్పారు. అది క్లియర్ చేస్తే ఏదైతే శ్రీకంఠ సర్కిల్ ఇవన్నీ ఉన్నాయో అది గుత్తి రోడ్డు పోయేదంతా స్ట్రైట్గా బస్ స్టాండ్ నుంచి అటు వెళ్ళిపోతుంది. అలాగే ఇదేంటంటే ఇప్పుడు అనంతపూర్ సిటీ మొత్తం ఉండేది 16 స్క్వేర్ కిలోమీటర్సే మొత్తం. దాంట్లో దాదాపు 4.5 లక్షల పాపులేషన్ ఉంది. అంటే డెన్సిటీ చాలా ఎక్కువ ఉంది. దాంట్లో భాగంగానే ఈ ట్రాఫిక్. దీనిలో ప్రణాళికలో భాగంగా మేము ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ కానీ నిన్న పార్లమెంట్లో ఎంపీ గారు ప్రస్తావించడం జరిగింది. అలాగే మా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్ళాం. మాకు ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ లాస్ట్ టైం ఎలక్షన్లో భాగంగా మా ముఖ్యమంత్రి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తే మ్యాక్సిమం అనంతపూర్కి శాశ్వత పరిష్కారం దొరుకుతుందేమో అని అనుకుంటున్నాను. ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ దొరుకుతుంది. ట్రాఫిక్ భయంకరంగా ఉంది కదండి. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేస్తే ఏదైతే ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయో మామూలుగా ఈ హెవీ వెహికల్స్ ఇవన్నీ బయట నుంచి వెళ్ళిపోతాయి. ఇంకా టౌన్లోకి వచ్చే పని ఉండదు అన్నమాట. ఇప్పుడు మీరు సపోజ్ రామ్నగర్ నుంచి గుత్తి రోడ్కి వెళ్ళాలి. రామ్నగర్ నుంచి గుత్తి రోడ్కి వెళ్ళాలంటే లోపల నుంచి వెళ్ళాల్సిందే. సప్తగిరి సర్కిల్ వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా ఔటర్ రింగ్ రోడ్ ఉందనుకోండి, ఇవి వెహికల్స్ బయట వెళ్ళిపోతాయి. అందుకని ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏంటంటే డెన్సిటీ అనంతపూర్ డెన్సిటీ ఉండేది. ప్లస్ రోడ్ వైడనింగ్ కానీ ఎక్కడైతే అవసరం అవుతాయో అవి కానీ రోడ్ వైడనింగ్ కానీ చేపడతామని చెప్పేసి తెలియజేస్తాం. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? వ్యత్యాసం ఇప్పుడు 164 సీట్లు వచ్చాయి కదండి మాకు, అదే వ్యత్యాసం. ఇంతకుముందు మా నాయకుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ టైంలో హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశాడనేది ప్రపంచానికే తెలుసు. అంతకుముందు ఒక మామూలుగా యుఎస్ కానీ ఇటు బయటికి వెళ్ళాలంటే ఒక వర్క్ అంటే కొంతమందికి మాత్రమే సాధ్యమేది. ఈరోజు పల్లెటూరులో ఏ పల్లెటూరుకి వెళ్ళినా కానీ మా కొడుకు యుఎస్లో జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏ ఊర్లో కానీ మినిమం ఒక 15-20 మందికి తక్కువ కాకుండా సాఫ్ట్వేర్లు ఉన్నారు. దాంట్లో ఒక 5-6 మంది మినిమం యుఎస్ఓ యూకేనో బయట కంట్రీలో జాబ్ చేస్తున్నారు. అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసిన దాని వల్లనే అయ్యింది. ఓకే. హైదరాబాద్కి వెళ్తే మీరు సైబర్ సిటీ ఏరియాలో అక్కడికి వెళ్ళి చూస్తే అసలు మనం ఇండియాలో ఉన్నామా అనిపిస్తుంది. అంటే అంత ఐటీ హబ్ కానీ ఐటీ కంపెనీస్ కానీ అక్కడ అంత డెవలప్మెంట్ కనిపిస్తాయి అన్నమాట. అంటే ఫారెన్లో ఏదైతే ఉంటుందో ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. అలాంటి డెవలప్మెంటు హైదరాబాద్లో మా నాయకుడు చేశారు. సేమ్ అదే డెవలప్మెంటు చేస్తారని చెప్పేసి 2014-19లో అవకాశం ఇచ్చారు. సేమ్ అమరావతి ఇవన్నీ పోలవరం ఇవన్నీ మొదలుపెట్టాం. మరి ప్రజలు ఏం ఆలోచించారో ఏమో. మరి కొత్త నాయకుడు వచ్చిన 2019లో ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చిన దాని నుంచి మళ్ళీ మనం 10 ఏళ్ళు అంటే స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ కండిషన్ ఇవన్నీ మనకు పూర్గా ఉండేది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమైన ధైర్యంతో ఏపీని డెవలప్ చేద్దామని చెప్పేసి ఒక కంకణం కట్టుకుని ముందుకెళ్ళారట అప్పుడు 2014-19లో. కానీ ఒకసారి అవకాశం అని చెప్పేసి తీసుకున్నాడు. మళ్ళీ 15 ఏళ్ళు వెనకపోయేటట్టుగా పరిపాలన చేశాడు. పిచ్చి తుగ్లక్ పరిపాలన అంటే ఎట్లా ఉంటుందో అట్లా చేశాడు అన్నమాట. అంటే ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా వచ్చిన పరదాలు కట్టుకొని
పరదాలు కట్టి చెట్లను కొట్టేసి ఆ, ఏదో మొన్న ఇక్కడ చూశాను పైన విమానంలో పోతుంటే కింద ట్రాఫిక్ ఆపారు. జరిగిందంటారా అది? జరిగింది. అంటే ఇది ఇది పిచ్చి తుగ్లక్ పాలన అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇలాంటి పాలన చేసి మొత్తం ఇంట్లో కూర్చున్నాడు ఈరోజు. ఆ 11 సీట్లు కానీ రాకపోయి ఏదో ఆయన అదృశ్యం అనుకుంటా 11 సీట్లు కానీ, లేకపోతే మొత్తం 175 మేము క్లీన్ స్వీప్ చేసాం. మీకు బాగా నచ్చిన నాయకుడు ఎవరు అంటే ఏం చెప్తారు? బాగా నచ్చిన నాయకుడు ఇంకెవరు ఉంటారండి? చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రి వారు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి అయినారని కాదు, విజనరీ ఉండే నాయకుడు, కష్టపడే మనస్తత్వం. ఈరోజు దాదాపు 17-18 గంటలు కష్టపడి పనిచేస్తాను. నేను కష్టాన్ని నమ్ముతానండి. కష్టపడితే ఈరోజు కాకపోయినా రేపైనా ఫలితం వస్తుందని నమ్మేవాడిని నేను ఒక్కడిని. కష్టపడుతూ అంటే అంత కష్టపడి ఈ రోజు కానీ 74 ఏళ్ళలో కానీ ఏమవసరం ఉంది? హ్యాపీగా సెటిల్ అయినారు. ఇంత కష్టపడి పబ్లిక్ కోసం చేయాల్సిన అవసరం లేదు కదా. కాకపోతే ఏంటంటే ఆయన ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు. 40 ఏళ్ళు కష్టపడి నా ప్రజలు అని చెప్పేసి డెవలప్ చేసింది. ఇక్కడ కనిపించదు మనకి. హైదరాబాదు సరౌండింగ్స్లోకి వెళ్తే అసలు ఆయన వేసిన విత్తనాలు ఈరోజు ఆల్మోస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తూ ఉంది. అంటే ఆ టైంలో మిగతా స్టేట్లతో కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, ముఖ్యంగా గుజరాత్తో పోటీపడి డెవలప్ చేసింది. ఇండస్ట్రీస్ అయితేమి, ఒక ఫార్మా యూనిట్స్ అయితేమి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితేమి. నేను ఒకసారి సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ వెళ్తే సింగపూర్లో ఉండే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం హైదరాబాద్లో ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ అని ఉంది. R&D యూనిట్స్ ఉంటాయి అన్నమాట, ఫార్మా హబ్ అని. అక్కడ ఉండే యూనిట్స్ మొత్తం ఇక్కడ, సింగపూర్లో ఉండే యూనిట్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. కేవలం అది మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన యూనిట్స్ అవన్నీ. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఏపీ కూడా ఆ విధంగా మారొచ్చా? డెఫినెట్గా ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఆయన విజనరీ, అంటే ఫ్యూచర్ ఇంకా 20 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో, 30 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో అని ఆలోచించే నాయకుడు. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వైజ్ అయింది. ఇండస్ట్రియలిస్టులు, నాకు తెలిసిన ఇండస్ట్రీస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నిన్న హైదరాబాద్లో 2-3 డేస్ ఉన్నాను. అందరిని వెళ్ళి కలిసాను. నేను కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళా మంచి రోజులు వస్తున్నాయి మాకు. అంటే ఈవెన్ దో SSI యూనిట్స్ కానీ సబ్సిడీ వస్తుంది. GST దాంట్లో అయితే మీ తర్వాత మిషనరీ మీద గత 5 ఏళ్ళ నుంచి ఎవరికే కానీ ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ తర్వాత వీటి మీద కొద్దిగా విజనరీ ఉన్న నాయకుడు, మళ్ళీ మాకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సూపర్ 6 అమలు చేయగలరా లేదా? 100% అమలు చేస్తాం. ఎందుకంటే ఖజానా ఖాళీ ఉందిగా. ఖజానా ఖాళీగా ఉంది, టైం పడుతుంది, కానీ అమలు చేస్తాం. ఖజానా ఖాళీగా ఉన్నా కానీ మొన్న వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దాదాపు 9,74,000 కోట్ల అప్పులు బయటపడ్డాయి. ఇంకా తవ్వాల్సినవి ఉన్నాయి. తీస్తే ఇంక దాదాపు 10 లక్షల కోట్లు దాటుతాయని చెప్పేసి ఉన్న అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేయించినప్పుడు మా ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మేము 2 లక్షల కోట్లు ప్రజలకు పంచాము అని చెప్పేసి, బటన్లు నొక్కామని చెప్పేసి ఎలక్షన్లో అక్కడెక్కడ, కానీ మిగతా 8 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయని తెలియట్లేదు. అంటే ఎవరు తిన్నారు అది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న రాశారు కదా, ఎలకలు బట్టే 1,34,00,000 ఖర్చు పెట్టారు. అంటే ఇట్లా దొంగ లెక్కలు రాసుకొని చేసుకొని మొత్తం స్టేట్ నాశనం చేసి పడేశారు. అంటే అప్పులు కుప్పుగా మార్చేశారు. ఎవరికి దొరికింది వాళ్ళు దూచేసుకున్నారు. మినిస్టర్ల, ఎమ్మెల్యే లేదు, సీఎం లేదు. మరి ఏం కంట్రోల్ చేశారు ఏంటో తెలియదు. కానీ దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు చేర్చారు. దాంట్లో భాగంగానే అయినా కానీ 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నాం. గత 2 నెలలు మేము ఏదైతే పెన్షన్ 4,000 పెంచామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగిందో పెన్షన్స్ ఇచ్చాం. అలాగే 3 నెలల ముందు నుంచి ₹1,000 పెంచామని చెప్పాం కదా. 4,000 + 3,000 7,000 రూపాయలు
ఫస్ట్ మంత్ ఇచ్చాం. మొన్న 4,000 ఇచ్చాం. మార్నింగ్ 6 గంటలకే దాదాపు అన్ని దీంట్లోనూ డివిజన్లో స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ కల్లా 80% పనిచేసాం. ఇంతకుముందు 2 రోజులు పంచేవాళ్ళు, వాలంటీర్లు వెళ్ళి పంచేవాళ్ళు. కానీ మేము ప్రజానాయకులు, మాతో పాటు సచివాలయం సిబ్బంది అంతా కలిసి వెళ్ళి సాయంత్రానికి 95%, 97% ఒక రోజుకి రీచ్ అయ్యాయి. ఏదన్నా 2-3% ఎవరైనా ఇళ్ళలో లేకపోతే ఎక్కడన్నా ఒకటి మిగిలిపోయా. కానీ కొంతమంది పేర్లు తొలగించినారు అనేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి ఇక్కడ తొలగించలేదు, అసలు ఇంకా ఆ ప్రాసెస్సే చేయలేదు, ఓపెనే అవ్వలేదు కదా. ఎంతసేపు ఉన్నవి ఇప్పుడు ఈ అసత్య ఆరోపణలు చేయడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మామూలే. కానీ పెన్షన్లు తొలగించడానికి ఎక్కించుకోవడానికి ఆప్షనే లేదు ఇంకా. అలాంటప్పుడు మేము ఎందుకు తొలగిస్తాం? రాలేదు, అందలేదు, కొంతమంది తొలగించారు. మా నాయకుడు కానీ ఒకటే క్లియర్గా చెప్పారు, ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటికి చేరాలి, పార్టీలకు అతీతంగా చేయండి, ఇది మంచి కార్యక్రమము. ఎవరైతే అంటే ఇప్పుడు నేను లాస్ట్ 2 months ప్రజల్లోకి వెళ్ళి నేను పంచడం జరిగింది. మార్నింగ్ 6 గంటలకే స్టార్ట్ చేస్తే వెళ్ళేసరికి నీటికి రెడీ అయ్యి కూర్చొని అంటే కొన్ని చోట్ల మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు 4,000 పంపించాడు మాకి. 35 రూపాయలతో స్టార్ట్ చేసిన పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ జరిగిందంటే కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వం ఘనత, ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఖచ్చితంగా అమలు చేస్తారు. అంటే ఇవన్నీ దేనికి చెప్తున్నా అంటే మేము చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. డిఐసి అన్నాం, డిఐసి ఫస్ట్ సైన్ చేశారు. పెన్షన్స్, అన్నా క్యాంటీన్లు, స్కిల్ సెన్సెస్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏవైతే మా మేనిఫెస్టోలో ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తున్నాం. అన్నీ ఒకటే రోజు చేయలేం కదా, 1 by 1 చేసుకుంటాం. తర్వాత ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ, ఇవన్నీ 1 by 1. ఎందుకంటే 10 లక్షల కోట్ల ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అవి ఎక్కడ పోయినా కానీ అర్థం కాని పరిస్థితి ఎవరికి. సార్ ప్రసాద్ గారు, ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు, అది ఏ విధంగా కావచ్చు? ఇప్పుడు మీ ఇందాక చెప్పాను కదా, హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ వచ్చినాయి, నంబర్ ఆఫ్ ఫార్మా యూనిట్స్ వచ్చాయి. ఎందుకంటే నేను దాదాపు 20 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నాను బిజినెస్ పరంగా. అప్పటికి ఇప్పుడు ఉండే హైదరాబాద్ అసలు పోల్చుకోలేదు అనమాట. నేను హైదరాబాద్ పోయినప్పుడు స్క్వేర్ యార్డ్ 600 రూపీస్ చూశాను. అదే ఈరోజు 1,50,000 రూపాయలు, 20 ఏళ్లలో 600 రూపాయలు ఉండే స్క్వేర్ యార్డు 1,50,000 రూపాయలు అయింది. అంటే కేవలం మా నాయకుడు ఆ రోజు వేసిన విత్తనాల వల్ల. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు ఏపీలో జరగబోతూ ఉంది. అంటే డెవలప్మెంట్, అంటే అక్కడ ఇండస్ట్రీస్ అయితే ఏమి, తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్న మచిలీపట్నం దగ్గర 50,000 కోట్లతో మన పెట్రోలియం కంపెనీ ఒకటి వస్తుంది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి చూసే ఇండస్ట్రీస్ అయితే ఏమి, లేకపోతే ఇంకోటి అయితే ఏమి వస్తాయని చెప్పేసి తెలియజేస్తాం. దగ్గుబాటి ప్రసాద్ గారు కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్తాను అంటున్నారు. అటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారి పైన లేనిపోని ఆరోపణలు మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారా, లేదంటే వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారా? ఇప్పుడు ఈ ఆరోపణలు రావడం సహజమే. దేనికంటే ఇప్పుడు నేను కొత్తగా అనంతపూర్ శాసనసభ్యునిగా ఎన్నికయ్యాను. ఎందుకంటే గత పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారే తెలుగుదేశం ఎమ్మెల్యేగా 14 నుంచి 19, అంతకుముందు సిపిఎం సపోర్ట్తో ఒకసారి, మిగతా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. నేను ఇప్పుడు మీరు చూసిన దాంట్లో గత 50 రోజుల నుంచి ఎక్కడేగా నేను అంటే ఖాళీ కూర్చోకుండా పబ్లిక్లోకి వెళ్తున్నాను, ప్రజలతో మమేకం అవుతున్నాను, సచివాలయాలకు వెళ్తున్నాను. ఈ వెళ్ళే కార్యక్రమంలో కొంతమందికి జలసి రావచ్చు, లేకపోతే కొంతమందికి అంటే
ఆపోజిట్ పార్టీ వాళ్ళకి అరే వీడు ఫాస్ట్ పోతున్నాడు ఏంటి అనేది బ్రేక్లు వేద్దామని దీంట్లో రావచ్చు. దానిలో భాగంగానే ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. నేను దానికి భయపడను, దాన్ని పట్టించుకోను. కానీ అంటే అది లీస్ట్ బాధ, ఎందుకంటే నేను ప్రజలకు సేవ చేయాలని వచ్చాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలతో మమేకమై మా ముఖ్యమంత్రి వర్యులు ఏవైతే ఫలాలు ఇస్తున్నారో వాళ్ళకి అందించాలని చెప్పేసి నేను ముందుకెళ్తానని చెప్తే ఇట్లా చిల్లర ఆరోపణలు చిల్లర పనులు చేస్తే నేను అసలు పట్టించుకోను. ఎవరు చేసినా కానీ నేను అసలు దాని గురించి ఆలోచించాను. అంటే అందులో మీ పార్టీ వాళ్ళు ఉన్నారా, వైసీపీ వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారో తెలియదు నాకు. ఎవరున్నా ఎవరిని పట్టించుకునే, ఎందుకంటే నేను ఈవెన్ దో మున్సిపల్ ఆఫీస్లో కానీ చెప్పాను, ఇది పార్టీలు రాజకీయాలు అయిపోయినాయి, పార్టీలకు అతీతంగా అనంతపూర్ని డెవలప్ చేసుకుందామని దాంట్లో చెప్పాను. మేయర్ గారికి కానీ చెప్పాను. నేను అంతా అనంతపూర్ అభివృద్ధి వైపు చూస్తున్నాం, కానీ ఈ చిల్లర పనులు చేసేవాళ్ళని, ఈ చిల్లర రాజకీయాలని అసలు చూడట్లేదు. ఈ అనంతపురం క్లబ్ ఇష్యూ ఏంటండి? అది ఏదో అనంతపురం క్లబ్ దగ్గరికి వెళ్ళారు. అనంతపురం క్లబ్ వచ్చేసి యాక్చువల్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చి కలవడం జరిగింది. అక్కడ భయంకరమైన రాజకీయాలు జరుగుతున్నాయి. గత 30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులే క్లబ్ మెంబర్షిప్లు తీసుకున్నారు. క్లబ్ వచ్చేసి 70% ఎంప్లాయీస్ ఉండాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్, 30% బయట వాళ్ళు ఉండాలి, లైక్ లీడర్స్ కానీ తర్వాత బిజినెస్ మ్యాన్లు కానీ వీళ్ళు ఉండాలి. కానీ క్లబ్ పరిస్థితి ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయింది అన్నమాట. 30% కానీ ఎంప్లాయీస్ లేరు, ప్లస్ ఉండేవాళ్ళం కానీ క్లబ్ మెంబర్షిప్స్ తీసేశారు. అది కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాను. సగం మంది వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని క్లబ్ను ఆక్యుపై చేసుకొని బిల్లులు పే చేయకోకుండా ఫ్రీగా ఉంటూ అక్కడ క్లబ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. క్లబ్ వాళ్ళు పిలుస్తానే ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి అని చెప్పేసి క్లబ్కి వెళ్ళడం జరిగింది. దాన్ని సాక్షి వాళ్ళు వక్రీకరించి నాకు మంచి పబ్లిసిటీ ఇచ్చారు. ఏమని? క్లబ్కి వెళ్ళాడు క్లబ్కి వెళ్ళడం తప్పేంగా అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ కేవలం మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధీనంలోనే జరుగుతోంది. మా తెలుగుదేశం నాయకులు కానీ లీడర్లను కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ తెలుగుదేశం సపోర్ట్ ఉన్నారంటేనే రానివ్వకోకుండా ఏదో విధంగా ఇబ్బంది పెట్టి కదా 30 ఏళ్ళ నుంచి జరుగుతోంది. దానిలో భాగంగానే ఆఫీసర్స్ పిలిస్తే వెళ్ళాను తప్ప నేను వేరే ఉద్దేశంతో వెళ్ళలేదు. దాన్ని సాక్షి వాళ్ళు ఏంటంటే వక్రీకరించి ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో మాట్లాడినవన్నీ ఎడిట్ చేసి దాన్ని పెట్టేసి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంతే అంటారు. ఈ అనంతపుర పట్టణ ప్రజలకు మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నారు? అనంతపురం పట్టణ ప్రజలకు ఖచ్చితంగా దేనికంటే మనకి అనంతపూర్లో వర్షపాతం తక్కువ ఉంది. బాధ్యతతో ప్రతి ఇంటికి కనీసం ఒక 3-4 చెట్లు పెంచమని చెప్పేసి నేను గత 2 months నుంచి కోరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అంటే ప్రతి అనంతపురం వాసి రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి, ఎందుకంటే కలెక్టర్ గారితో గారు మాట్లాడింది 1,00,000 మొక్కలు టార్గెట్ పెట్టాము. ప్రతి ఒక్క సిటిజన్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అనంతపూర్ పట్టణాన్ని పచ్చదనంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలకు ఈ పచ్చదనాన్ని పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఏవైతే నేను వాగ్దానాలు చేశానో ఇట్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ముఖ్యంగా డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్, తర్వాత వాటర్ ప్రాబ్లము, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో నేనైతే ఏదైతే వాగ్దానం చేశానో అవి ఖచ్చితంగా నేను నెరవేరుస్తా. ఖచ్చితంగా నెరవేరుస్తా ఆ నమ్మకం నాకుంది. మా ముఖ్యమంత్రి వర్యుల్ని నేను ఒకసారి అనంతపూర్ తీసుకొచ్చి అనంతపూర్ పరిస్థితులు వివరించి కానీ నేను చేయించుకుంటానని ఆ నమ్మకం అయితే నాకుంది. దగ్గుపాటి ప్రసాద్ గారి బంధువులు వాళ్ళ ఆడియోస్ అనేది ఒకటి చక్కర్లు కొడతా ఉంది. అదే చెప్పాను కదండి, బంధువులు మా మామ వచ్చేసి ఊర్లో వ్యవసాయం చేసుకుంటుంటాడు. ఆయన అనంతపూర్కి ఎప్పుడో వచ్చేది, అసలు ఆ ఇన్వాల్వ్మెంటే లేదు. ఆయన వాయిస్ కాదు,
ఎవరిదో వాయిస్ వాంటెడ్గా వీళ్ళు క్రియేట్ చేసి నన్ను దెబ్బతీయాలని చెప్పేసి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇస్తే ఎవరైతే చేపించారో వాళ్ళ పేర్లు బయటకు రావడం జరిగింది. దానిలో అది చట్టం తన పని చేసుకొని పోతుంది కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది ఏ పార్టీ వాళ్ళన్నా ఎవరైనా చట్టం తన పని దాన్ని చేసుకొని పోతుంది. అంటే ఇది దేనికంటే నేను వర్క్ చేస్తున్నాను, కష్టపడి చేద్దాం అనుకోండి, డిఫేమ్ చేసి అంటే కష్టపడుతున్నాడు వెళ్ళకూడదు పబ్లిక్లోకి అని డిఫేమ్ చేసి, అది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇంకోరు ఎవరైనా కానీ చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా నేను అడ్డుకుంటాను. అనంతపూర్లో ఒక బ్యాడ్ ఉంది, అంటే ఈ కాల్ రికార్డు ఎస్పీ గారికి దృష్టికి తీసుకెళ్ళాను. నేను ఫోన్ చేస్తే కాల్ రికార్డ్ చేయాలంటే నేను భయపడేటట్లుగా నేను చేస్తానని చెప్పేసి కానీ విముఖంగా తెలియజేస్తాను. ఎందుకు దగ్గుబాటి ప్రసాద్ గారి మీద ఇంత కక్ష కట్టారు కొంతమంది? ఇప్పుడు ఎందుకు అని ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు కష్టాన్ని నమ్ముకొని ముందుకు అనంత వెంకటరామరెడ్డి గారు రాజకీయ చరిత్ర 56 ఏళ్ళ నుంచి ఉంది. అలాంటి కంచుకోటని ఒక్కసారి చిన్న అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు నా ఏజ్, అలాంటి దగ్గర ఓడిపోవడం బాధగా ఉంటుంది. అట్లా 40 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఈ ఓటమి జీర్ణించుకోలేక ఇలాంటివి అన్నీ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా నేను అడ్డుకుంటాను. అనంతపూర్లో కాల్ రికార్డ్ చేయాలంటేనే భయపడే స్టేజ్కి అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నాకు చాలా ఇప్పుడు నా విషయంలో నేను జరుగుతుంటే కింద వీళ్ళ విషయంలో ఇంకా ఎందరు ఎవరెవరో మాట్లాడేసి వాళ్ళు మాట్లాడేసుకొని ఇంకొకటి కానీ చికెన్ సెంటర్ కానీ వచ్చింది. అసలు వాడు ఎవరినో చెవును కానీ చూడలేదు ఇంతవరకు. గణేష్ నాయుడు ఏదో ఎల్లనూరు మండలం, ఎల్లనూరు పుట్లూరు మండలాల్లో ఎవరికి బాగా రిలేషన్స్ ఉన్నాయి మొత్తం అందరికీ తెలుసు జిల్లా వ్యాప్తంగా. ఫోన్ చేసి నా అనంతపురం అర్బన్ ఆఫీసే నాది అది కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అన్ని త్వరలోనే ఇవన్నీ సర్దుకుంటాయి. ఎవరు చేశారనేది ఖచ్చితంగా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఎవరినైనా ఎంతటి నాయకుడినైనా ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఎన్నిసార్లు ఎంపీగా చేశాడు, ఇలాంటివి కాదు. తప్పుడు పని చేస్తే ఎవరినైనా వదిలే సమస్య లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. అనంతపురంలో కొంతమంది స్త్రీలపైన అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి సార్. వాటిని మీరు ఏ విధంగా? ఈ మధ్యకాలంలో ఒకటి స్కూల్లో ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని నేను ఇమీడియట్గా డిఈఓ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏదైతే నిజాలు ఉన్నాయో నిర్ధారించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా యాక్షన్ తీసుకున్నారు. కానీ ఇలాంటివి జరగాలంటే భయపడే పరిస్థితులు రావాలని చెప్పేసి నేను ఇంకా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వర్యులు గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే చట్టాలను ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. స్ట్రాంగ్ చేసి ఇలాంటి చేష్టలు చేయాలంటే భయపడే పరిస్థితి అయితే రావాలి. ఖచ్చితంగా సమాజంగానే అదే కోరుకుంటుంది, మా ముఖ్యమంత్రి వాళ్ళు కానీ అదే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా దీన్ని అడ్డుకట్టయితే వేస్తాం. అనంతపురం పట్టణ ప్రజలు వారికి ఉన్న సమస్య ఈ ట్రాఫిక్ సమస్య. అందులో ఆర్టీసీ బస్టాండ్ కూడా సెంటర్లో ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యని మీరు ఏ విధంగా క్లియర్ చేయాలనుకుంటున్నారు సార్? ముఖ్యంగా అనంతపూరు లాంటి పట్టణంలో దాదాపు అనంతపూర్ ఉండేది 16 స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం ఏరియా అంతా కలిపి. దాంట్లో దాదాపు 4 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు. ఖచ్చితంగా ట్రాఫిక్ అంటే ఇంత డెన్సిటీ ఉండే సిటీ అనమాట, డెన్సిటీ ఎక్కువ ఉండే సిటీ టౌన్ అనంతపూరు. దానిలో భాగంగా ఏంటంటే కొన్ని అక్కడక్కడ రోడ్ వైండింగ్స్ చేయాల్సినవి ఉన్నాయి. రోడ్ వైండింగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా వేణుగోపాల్ నగర్ గుత్తి రోడ్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వేణుగోపాల్ నగర్ ఒక 50 సెంట్ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఆగిపోయింది. అది కానీ ఒకటి క్లియర్ చేస్తున్నా. ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు దాని మీద వర్కౌట్ చేసేసి క్లియర్ చేస్తామని చెప్పి 50 సెంట్ ల్యాండ్ అక్విజిషన్ క్లియర్ అయితే మొత్తం డబుల్ రోడ్ ఆల్మోస్ట్ 100 ఫీట్ రోడ్డు జాయిన్ అవుతుంది. అక్కడ ఒకటి ఇది అవుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఆల్మోస్ట్ నగరం నడిబొడ్డున అయిపోయింది. అంటే బస్సులు తాకిడి ఇవన్నీ ఎక్కువ ఉంది. దాన్ని
ఇక్కడ అంటే పల్లెటూరుకి సంబంధించిన బస్సులు బస్ స్టాండ్ ఇక్కడ నుంచి పంపించేసి ఏదైతే అవుట్ స్టేషన్స్ సిటీవి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి సపరేట్గా ఒక బస్ స్టేషన్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా తీసుకొచ్చేసి నిర్మించాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తాను. ముఖ్యంగా అది అంటే ల్యాండ్ అనంతపూర్ టౌన్లో ఏంటంటే ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ఒక 4 ఎకరాలు ఎక్కడన్నా కావాలన్నా కానీ దొరకట్లేదు. దానిలో భాగంగా మిగతా మాకేంటంటే ఒక పక్క రాప్తాడు ఒక పక్క సింగనమల వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది. మేము దాంట్లో ఏదైనా అవకాశాలు ఉంటే గిన ల్యాండ్ తీసుకొని బస్ స్టాండ్ కానీ ఒకటి కొత్త బస్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్ ఒకటి ఆధునిక వసతులతో చేపేయాలని చెప్పేసి ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని బస్సులు లోపలికి వస్తున్నాయి, అది కొద్దిగా ట్రాఫిక్ తగ్గే అవకాశం. ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్లాన్ చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ నిన్న ఎంపీ గారు కానీ అక్కడ అడగడం జరిగింది. అది ఔటర్ రింగ్ రోడ్ చెప్పారులేండి. ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఏవైతే ఈ వెహికల్స్ ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఇవన్నీ టౌన్లోకి రాకుండా అయిపోతాయి, మొత్తం ఔటర్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అది ఒక కొద్దిగా అంటే ప్లాన్ చేస్తూ ఉన్నాం ట్రాఫిక్ తగ్గించడానికి. ఈ పంచాయతీలు కానీ ఏవైతే 4 పంచాయతీలు ఉన్నాయో అవి కానీ స్మార్ట్ సిటీ వైపు మేము తీసుకెళ్తాను. దాంట్లో 4 పంచాయతీలు కలిపేసి ఆ పంచాయతీలకు సంబంధించిన రోడ్స్ కానీ ఇవన్నీ కొద్దిగా వైండింగ్ చేసేసి ట్రాఫిక్ సమస్య అయితే ఖచ్చితంగా ఉంది, తీరుస్తామని చెప్పేసి తీర్చేగల నమ్మకం అయితే ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. గురువు మీ రాజకీయ గురువు సపోర్ట్ ఎలా ఉందండి? గారు సునీతమ్మక్క ఎప్పుడు నా తమ్ముడే అని చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా నాకు అక్క దగ్గర నుంచి ఎప్పుడు సపోర్టే ఉంటుంది. అక్క ఒక్కటే కాదు, జిల్లా నాయకులందరి దగ్గర నుంచి నేను అందరి దగ్గర సపోర్ట్ తీసుకుంటాను. ముఖ్యంగా 3 మంత్రులు ఉన్నారు, అందరితో సపోర్ట్ తీసుకొని. ఎందుకంటే అనంతపూర్ అనేది డెవలప్ అయితే టౌన్ డెవలప్ అయితే అంతా డెవలప్ అయినట్లే. ఎందుకంటే అంతా ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సునీతమ్మక్క అయితే మీ కేశవ్ గారు అయితే మీ వీళ్ళంతా అనంతపూర్లో నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అంతా సపోర్ట్ చేస్తారు, సపోర్టింగ్గానే ఉంటారు అనుకుంటున్నాను నేను. మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఒక వ్యాపారవేత్తగా మీరు చేసి వచ్చారు కాబట్టి అనంతపురం ప్రజలకు కానీ అనంతపురంలో ఉన్న జిల్లాలో ఉన్న వాళ్ళ వాసులకు మీరు అంటే ఎటువంటి అంటే ఇండస్ట్రీస్ కానీ ఏమైనా అంటే యాక్చువల్గా అనంతపూర్ లాంటి పట్టణానికి లాస్ట్ టైం జాకీ వచ్చింది దాదాపు ఒక 10,000 మంది ఉద్యోగాలు జనరేట్ అయ్యేవి. జాకీ ఎలా వెళ్ళిపోయిందో మీకు తెలుసు. ఇప్పుడు సేమ్ జాకీ లాంటి కంపెనీని నేను ఒకటి బ్రాండెక్స్ అని ఒకటి ఉంది, బ్రాండెక్స్కి అప్రోచ్ అయ్యాను ఆల్రెడీ. నేను బ్రాండెక్స్ అనే కంపెనీ వచ్చింది అనుకోండి, అగైన్ మళ్ళా దాదాపు ఒక 10,000 మంది ఉద్యోగాలు ముఖ్యంగా మహిళలకి. అనంతపూర్లో నేను చూసిన దాంట్లో మహిళలకి ఏమీ ఇక్కడ ఉపాధి అనేది దొరకట్లేదు. ఏదన్నా ఉంటే చిన్న చిన్న షాపుల్లో పనిచేయడము ఇలాంటివే కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా మైనారిటీ మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఇలాంటివన్నీ కనిపించింది. వాళ్ళకి ఒక బ్రాండెక్స్ అనే ఫ్యాక్టరీతో అప్రోచ్ అయ్యాను నేను ఆల్రెడీ. అలాంటి ఫ్యాక్టరీని తీసుకొస్తే దాదాపు ఒక 10,000 మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని చెప్పేసి నేను జరిగింది. అలాగే ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇక్కడ రాప్తాడు దగ్గర ఒకటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పార్క్ ఉంది, అలాగే కుడేరు దగ్గర ఒకటి ఇస్తున్నారు. ఇలాంటి ఏదైనా నాకు తెలిసిన ఇండస్ట్రీస్ అయితే నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. మా ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి ఎక్కడైతే ఇండస్ట్రీస్కి అవకాశం ఉందో అక్కడైతే ఖచ్చితంగా ఇండస్ట్రీస్కి వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అనంతపూర్లో దాన్ని కొద్దిగా లేకుండా అయితే చూస్తాను. ఆ నమ్మకం అయితే నాకుంది. చివరిగా ఒకే మాట సూటిగా చెప్పేసేయండి, దగ్గుబాటి ప్రసాద్ గారి మార్క్ అంటే ఆయన చేసేటువంటి అనంతపురం మీద ఉన్నటువంటి విజన్ ఎలాంటిది? నేను మాటల్లో చెప్పలేను, చేతుల్లో చేసి చూపిస్తా. ఎందుకంటే మీరు అన్నారు కదా అనంత అంటే అభివృద్ధి, నేను అలా మాటలు చెప్పలేను, నాకు చెప్పడం కానీ రాదు. చేతల్లో చేసి చూపిస్తాను, ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎందుకంటే వెనకబడి ఉన్నాం. అనంతపూర్ జిల్లా అంటేనే వెనకబడిన ప్రాంతం అనేది ఒకటి ఉంది. దాన్ని ముందుకైతే తీసుకెళ్తానని నమ్మకం అయితే ఉంది. అనంతపూర్ డెవలప్మెంట్ వైపు అయితే ఖచ్చితంగా పోతుంది, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ప్రసాద్ గారు, ఒక చిన్న విషయం, లోకేష్ గారికి మీకు
ఉన్నటువంటి మీ అండర్స్టాండింగ్? అండర్స్టాండింగ్ ఇప్పుడు లోకేష్ గారు ఎందుకంటే మీకు టికెట్ రావడానికి ఎక్కువ లోకేష్ గారే ముందు వచ్చారు అనేసి విన్నాము. రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. లోకేష్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఒక యాజ్ ఎ బ్రదర్గా మాట్లాడిస్తారు, ట్రీట్ చేస్తారు. అంటే మంచి నాయకుడు. అంటే విజన్ సేమ్ చంద్రబాబు సార్ అడుగుజాడల్లో నడుస్తారు. అదే విజన్ ఈయనకి ఉందని నేను నమ్ముతున్నాను. దేనికంటే ఇప్పుడు ఎవరు వెళ్ళినా కానీ ఆప్యాయంగా దగ్గర తీసుకొని మాట్లాడిస్తాడు. నాయకుడికి అంతకన్నా కార్యకర్తలకి అంతకన్నా కావాల్సింది ఏముందండి ఇంకా. అది ఉన్నారు కాబట్టి ఈరోజు మేము కానీ అంటే దేనికైనా రెడీ అన్నట్ల వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంతేంటారు, బాగా క్లోజ్ అంటున్నారు మీకు, అందుకని. అంటే క్లోజ్ అనేది ఏం లేదండి. ప్రతి ఒక్కరికి ఏ కార్యకర్త అయినా వెళ్ళినా మాట్లాడిస్తాడు, ఏ నాయకుడు వెళ్ళినా మాట్లాడిస్తారు. అంటే అందరినీ కలుపుకొని వెళ్తాడు, అంతేగాని క్లోజు ఇలాంటి. అంటే మీకు టికెట్ విషయంలో చాలా డెఫినెట్గా దాంట్లో అంటే టికెట్ విషయంలో సపోర్ట్ చేయడం అంటే కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలి, నెక్స్ట్ జనరేషన్ తీసుకొని రావాలి అనే దాంట్లో నాకు ఒక్కనికే కదా, దాదాపు ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుంటే 88 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నాం. అన్ని చోట్ల కొత్త వాళ్ళకి అవకాశం కల్పించారు. దాంట్లో భాగంగానే నన్ను కానీ ఎంకరేజ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. మీ రాజకీయ ప్రయాణంలో, ఇంతవరకు జరిగినటువంటి మీ రాజకీయ ప్రయాణంలో మీరు బాగా ఎదుర్కొన్నటువంటి భయంకరమైన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? బాధ కలిగించేటటువంటి సన్నివేశాలు? లేవండి, ఏం లేవు. హ్యాపీగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. చిన్న చిన్నవి జరుగుతున్నాయి కానీ దానికి బాధపడి అవన్నీ పట్టించుకొని మైండ్కి ఎక్కించుకొని చేసిన దీంట్లో నాకు చేసి తెలిసింది ఒకటే, చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే అవకాశం లేకపోతే కామ్గా కూర్చోవాలి, అంతేగాని. సంతోషాన్ని కలిగించిన సంఘటనలు ఉన్నాయి? నేను ఎమ్మెల్యే అవ్వడము దాంట్లో ముఖ్యంగా నాకు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వడం, ఇంకంతకన్నా మించింది నా లైఫ్లో లేదనుకుంటున్నాను. ఎమ్మెల్యే సంతోషాన్ని ఇచ్చింది ఇది, బాధ అయితే ఏమి లేవు. బాధ అయితే లేదు. నేను నెగిటివ్స్ అసలు ఆలోచించాను. ఓకే, ఓన్లీ పాజిటివ్స్. జరిగిందా, జరిగిపోయింది, అంతే అంతే. ఎవరు చేశారు దానికని ఎవరు ఏం చేసినా కానీ నేను అసలు పట్టించుకోను. అంటే నన్ను డ్యామేజ్ చేయాలని చూసినా కానీ, లేకపోతే ఇంకోటి చేయాలని చూసినా నేను అసలు పట్టించుకోను. మన పని ఏంది, డెవలప్మెంట్ చేయాలి, బాధ్యత అప్పు చెప్పారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అంతేగాని ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి అసలు పట్టించుకోను. దాని గురించి ఆలోచించగానే ఆలోచించాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.